కులాల కుమ్ములాటలు రాజకీయాల్లోనే కాదు, రాజకీయ నేతలతో అంటకాగే కొందరు ఉద్యోగులకు తాకినట్లుంది. 24 గంటలు నాయకులను చూస్తున్న ఉద్యోగులు తామేం తక్కువ తిన్నామనుకున్నారో ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయం లాంటి సచివాలయం సాక్షిగా కుల పంచాయతీలకు దిగుతున్నారు. ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుని ప్రభుత్వం పరువు తీసేస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో ఇటీవల రచ్చరచ్చ చేస్తున్న కుల పంచాయతీపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో కుల పంచాయతీ జరిగిందంటే నిరక్షరాస్యతో వెనుకబాటుతనమో ఇంకేదైనా కారణమో అని సరిపెట్టుకోవచ్చు. తప్పు జరిగిందని సరిదిద్దొచ్చు. ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ తప్పులు సరిదిద్దాల్సిన వారు, తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన వారు, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వారే కుల పంచాయతీలు పెడితే అది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం కేంద్రంగానే కుల రాజకీయాలు చేస్తే ఇంకేమనాలి? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా, తమ పరువు పోతుందా ఆలోచించకుండా ఉన్నత చదువులు చదివిన వారు, ఉన్నతోద్యోగాలు చేస్తున్నవారు కుల పంచాయతీలతో రచ్చరచ్చ చేస్తున్నారు. సచివాలయంలో ఇద్దరు అధికారుల మధ్య కాస్ట్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక అటవీ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు కులగజ్జితో ఊగిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువ కులం వారని కొందరు, తక్కువ కులం వారని మరికొందరు గిరిగీసుకుని గీతలు పెట్టుకుని పాలనను కుల రొచ్చులో పడేస్తున్నారని అంటున్నారు. కొందరు అధికారులు తమ కులం వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు నడుపుతూ ఇతర కులాల వారిపై కామెంట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పై స్థాయిలో తక్కువ కులం అధికారి ఉంటే ఆ అధికారి కింద అగ్ర కులాలకు చెందిన అధికారులు అంగీకరించలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. దీంతో ఉద్యోగులు, అధికారులు పరస్పరం దూషణలకు దిగుతూ తగవులు పడుతున్నారు. ఈ విషయం సిఎస్ శాంతికుమారి దృష్టికి వెళ్లిందంటున్నారు. ఇటీవల ఆర్థిక శాఖలో ఇద్దరు కీలక అధికారుల మధ్య ఈ కాస్ట్ వార్ తారాస్థాయికి చేరిందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న వారు కులం పేరుతో దూషించుకుని డిపార్ట్మెంట్ ను ప్రతిరోజు రచ్చబండలా మార్చేశారంటున్నారు. ఈ వ్యవహారంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎస్ శాంతికుమారికి ఫిర్యాదులు వెళ్లినా ఆ ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదట. తన పై అధికారి వేధింపులు భరించలేక కింది స్థాయి అధికారి అసోసియేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అక్కడ పంచాయతీ తేలకపోవడంతో పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చిందంటున్నారు. దీనిపై సదరు ఉన్నతోద్యోగిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇలా సచివాలయంలో కులం పేరుతో తిట్టుకుంటూ ప్రభుత్వం పరువు బజారు కీడుస్తున్నా సిఎస్ దృష్టికి సమస్య వెళ్లినా ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాము ఎంతలా రెచ్చిపోయినా అధికారుల సపోర్ట్ ఉంటుందనే ధీమాతో తిట్టుకుంటున్న అధికారులు చివరికి పరస్పరం దాడులకు కూడా సిద్ధమవుతున్నారు. అర్ధరాత్రి పూట ఇళ్లపై దాడులకు ప్రయత్నాలు చేస్తూ రౌడీలకు తామేం తీసిపోలేదని రుజువు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర పరిపాలనా దేవాలయంలో తిట్లు, శాపనార్థాలు, దాడులు జరగడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. అయితే ఇంతవరకు ఈ ఎపిసోడ్ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లలేదని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆర్థిక శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం మల్లు దృష్టిలో పెడతారా, లేక సీఎస్ స్థాయిలోనే సమస్యకు ముగింపు పలుకుతారో చూడాల్సి ఉంది.